హాయ్ హలో ఎవ్రీవన్, నా పేరు మహేష్ బైన్లా. ఈరోజైతే మేము షూటింగ్ చేస్తూ ఉన్నాం. హన్సీ రిసార్ట్లో మా షూటింగ్ జరుగుతూ ఉంది. నేను ఎందుకు వెళ్తున్నానంటే ఇది నేను రాసినటువంటి పాట. ఈ పాట కోసం నిజంగా చాలా కష్టపడ్డా బ్రదర్. నాకు ఒక రకమైనటువంటి ఎక్సైట్మెంట్ ఉంది. ఎందుకంటారా, ఫస్ట్ టైం నాకు లిరిక్ రైటర్గా ఛాన్స్ దొరికింది. సో ఈరోజు నేను లీవ్ పెట్టుకున్నాను. యాక్చువల్గా నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ని. లీవ్ పెట్టేసుకొని వెళ్తూ ఉన్నాను. హన్సీ రిసార్ట్లో మన షూటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ దీనికి మన సాంగ్కి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి రమేష్, ప్రొడ్యూసర్ వచ్చేసి శ్రీనివాస్. హైదరాబాద్ స్టూడియోలో దీన్ని రికార్డ్ చేశారు. సో ఇక్కడ ఈరోజు మనకు యాక్టింగ్ చేస్తున్నటువంటి పర్సన్స్ అయితే బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్ అండ్ మేల్ యాక్టర్ వచ్చేసి జాక్సన్ రోహిత్ అని. చాలా టాలెంటెడ్ అబ్బాయి. మొత్తానికైతే నా డ్రీమ్ ఫుల్ఫిల్ కాబోతుంది. నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. సో నేను చేప్యాల దాటాను అనుకుంటా. చేప్యాల దాటిపోయాను. చాలా బాగుంది వెదర్ కూడా. బట్ నిన్న నైట్ మాకు వర్షం అయితే పడింది. చాలా భయంగానే ఈరోజు వాతావరణం ఎట్లుంటుందో అని చెప్పేసి నేను అయితే బయలుదేరాను. సో థ్యాంక్ గాడ్ వాతావరణం అయితే మనకు సహకరించింది. చూడండి, వస్తున్నటువంటి మనకు ముత్యంపేట. ఆల్మోస్ట్ మనం కొండగట్టుకు ఎంటర్ అయిపోయినాం బ్రదర్. చూడండి ఒకసారి, అక్కడ కనిపిస్తుంది కదా మీకు బోర్డు. ధన్యవాదములు, పునర్దర్శ ప్రాప్తిరస్తు. ఇండియన్ పెట్రోల్ బంక్ ఇది. ఇక్కడ నుంచి ఆంజనేయ స్వామి దేవస్థానము, కొండగట్టు, ముత్యంపేట. మా తెలంగాణలో చాలా పవర్ఫుల్ దేవస్థానం. అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు మనకి ఇక్కడికి వస్తారు. ఫైనల్లీ వీఆర్ రీచ్డ్. రాయే రాయే నా లబ్బర్ చెండి. ఇక్కడ మనకు వీడియో తీస్తుంది అయితే అనిల్ బ్రో. చూడండి, తను ప్రియాంక సింగ్ అండ్ జాక్సన్ రోహిత్. ఇది హన్సీ రిసార్ట్ అండి. ఇది ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి ఫోక్ సాంగ్స్, పేరుగల్ల పెద్దరెడ్డి సాంగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంగ్స్. మీరు చూడండి, లొకేషన్ మీకు అనేక సాంగ్స్లో కనిపిస్తూ ఉంది. చూడండి, రాయే రాయే నా లబ్బరి సెండి, రాయే రాయే నా చక్కెర గోలి. సో చాలా బాగా అనిపించింది నాకైతే షూటింగ్. చూడండి, మంచి ఎఫెక్ట్స్. డబ్బుకైతే ఎక్కడ వెనకాల లేదు మా ప్రొడ్యూసర్ గారు. చాలా బాగా చేస్తూ ఉన్నారు. చూడండి, సైడ్ డాన్సర్స్ కూడా పాపం చాలా కష్టపడుతూ ఉన్నారు. మీరు అక్కడ కార్ చూడొచ్చు. ఆ కార్ చూస్తే మీకు ఒక సాంగ్ గుర్తొస్తుంది. ఏంటో చెప్పండి. ఎస్, మీరు అనుకున్న సాంగే, నాగదుర్గ చేసినటువంటి సాంగ్. ఎస్, చూడండి, సేమ్ లొకేషన్ అండి. ఇక్కడ నైట్ టైమ్స్ కూడా చాలా షూట్స్ అవుతూ ఉంటాయి. లైట్ ఎఫెక్ట్స్ పెడతారు, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు కొండగట్టుకు వచ్చినప్పుడు హన్సీ రిసార్ట్ని కూడా విజిట్ చేసినట్లయితే ఇక్కడ స్టేయింగ్ కూడా ఉంది. మంచి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, స్విమ్మింగ్ చేయొచ్చు. చాలా బాగుంది. మొత్తానికైతే పాపం విపరీతమైనటువంటి ఎండనైతే కొడుతూ ఉంది. ఇక్కడ మనకు మెరూన్ కలర్ షర్ట్ అబ్బాయి, సెట్ బాయ్. పాపం ఆ అబ్బాయి అయితే అందరి దగ్గరికి వెళ్తూ అక్క వాటర్ వాటర్ వాటర్, కూల్ డ్రింక్స్ అని చెప్పేసి ప్రతి ఒక్కరిని అడిగి మరీ వాటర్ ఇస్తూ ఉన్నాడు. చూడండి, ఈ ప్రాపర్టీ కూడా చూడండి. వెనకాల గంప, ఇక్కడ కచ్చరం అండ్ గడ్డి మోపులు, వెనకాల విండ్ మిల్. చూడండి, మీకు అక్కడ సైడ్కి ఇంకేంటిది, బ్యాక్ సైడ్లో ఇంకేం కనిపిస్తుంది అంటే మొత్తం అగ్రికల్చరే ఉంది. అగ్రికల్చర్, ఇంకా మామిడి తోట, ఈత చెట్లు, తాడి చెట్లు. అసలు లొకేషన్ అయితే అదుర్స్. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. ఓకే, పల్లవి అయిపోయింది, చరణానికి వచ్చినాము. ఎస్, చరణంలో కూడా ఏముంటుందంటే నాగుపాము నడకదానా అని చెప్పేసి ఉంటుంది. నాతో వస్తే నీకు నయాగార చూపిస్తా, సుక్కల్లో సందమామ సక్కంగా తీసుకొస్తా, భువనగిరి బొట్టు పెట్టి బొంబాయి సీరెలు తెత్తా, రాయే రాయే నా లబ్బర్ సెండి, రాయే రాయే నా చక్కెర గోలి. లొకేషన్ చేంజ్ అయింది. మన హీరో కాస్ట్యూమ్ కూడా చేంజ్ చేసుకున్నాడు. సెట్ ప్రాపర్టీని అయితే మ్యాక్సిమం మేము యూజ్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాపర్టీని యూజ్ చేయడానికే ప్రయత్నం చేసినాం. సో మనకు బాయ్స్ కూడా అసలు ఆ రోజు అయితే చాలా నైట్ అయిపోయింది. అందరూ మనతోని చాలా కోఆపరేటివ్గా పనిచేసిర్రు. పాపం వాళ్ళందరినీ కష్టాన్ని గుర్తించి ఎండ్ ఆఫ్ ద డే మన ప్రొడ్యూసర్ శ్రీనన్న
అందరికీ 500 ఎక్స్ట్రా ఇచ్చాడు. నిజంగా జాక్సన్ రోహిత్ అయితే అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్న లైవ్లో షూటింగ్. అసలు ఇరగా తీసేశాడు అసలు. నేను ఈ అబ్బాయి గురించి ఏమో అనుకున్నాను, ఇప్పుడే ఫస్ట్ కావచ్చు అని చెప్పేసి అనుకున్నాను. దాని తర్వాత మా ఫ్రెండ్ చెప్పాడు ఏమని, జాక్సన్ రోహిత్ అని కొట్టు నీకు నంబర్ ఆఫ్ సాంగ్స్ వస్తాయి యూట్యూబ్లో అని చెప్పి. సో తర్వాత నేను ఇంటికి వచ్చి చూశాను, నంబర్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి. అసలు వెల్ పర్ఫామ్ చేస్తూ ఉన్నాడు. అసలు మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాడు. ఎక్స్ప్రెషన్స్, డ్యాన్స్, స్ప్రింగులు కదా ఉన్నాయా తన బాడీలో అనుకోవాలి, అంత బాగా చేసిండు. సో ఫైనల్గా అయితే నాది సక్సెస్ఫుల్గా అయింది. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.